సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? అంటే మిగతా సీజన్స్‌తో కంపేర్ చేస్తే. ఇది కొంచెం చాలా నాయిసీ చాలా గజిబిజిగా ఉంది. అంత నచ్చలేదు బిగ్ బాస్. ఓకే. చాలా డల్ ఉందంటారా? డల్ ఉంది. ఎప్పుడు ఎక్కువ గొడవలు, ఈసారి ఎక్కువ మరీ గొడవలు పెట్టేశారు. మొత్తం స్క్రిప్టెడ్ అంటారా? అది స్క్రిప్టెడ్ అంటున్నారు, రియల్ అంటున్నారు, చెప్పలేము, అది తెలీదు. అంటే ఈ సీజన్‌లో కొత్తగా కామనర్స్‌ని తీసుకున్నారు కదా! మరి దాంట్లో ఏమైనా ఎక్సైట్‌మెంట్ ఉందా మీకు? కొత్తగా అంతా ఎక్సైట్మెంట్ అంటే ఉంటుంది, ఎలా ఉంటారో అని. కానీ వాళ్ళే ఓకే చేస్తున్నారు సెలబ్రిటీస్ కన్నా. మరి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? అది మీ దృష్టిలో. నా దృష్టిలో అంటే అంటే అంత రెగ్యులర్ కాదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. పరీక్ష కూడా మొత్తం చూడలేదు. ఓన్లీ కొన్ని ఎపిసోడ్స్ స్టార్టింగ్లో కొంచెం చూసాను అంతే, తర్వాత చూడలేదు. సో ఈ థర్డ్ వీక్ నామినేషన్స్లో ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ వస్తుంది. మరి యాజ్ ఏ కామనర్ సెకండ్ కామనర్ ఎలిమినేట్ అవ్వడం, లాస్ట్ వీక్ మనీష్ అయ్యారు. సో ఇలా చూసుకుంటే కామనర్సే ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి హైప్ ఇచ్చి బిగ్ బాస్ 9 స్టార్ట్ చేశారు. మరి వాళ్ళే ఒక 1 by 1 ఎలిమినేట్ అయిపోతున్నారు కదా, మరి ఏమనిపిస్తుంది? అది మ్యాక్సిమం స్క్రిప్టెడే అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా హైప్ టీఆర్పీ కోసం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. యాక్చువల్లీ డాడీ కెమెరామెన్, డాడీ కూడా బిగ్ బాస్ 1 చేశారు, సీజన్ 1. అది స్క్రిప్టెడ్ అనే అర్థమవుతుంది మాకైతే. సో ఇప్పటి వరకు చాలా మంది ముగ్గురు వచ్చారు హోస్ట్లు. మరి వాళ్ళలో మీకు ఇష్టమైన హోస్ట్ ఎవరు? నాగార్జున, నాని ఆర్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారు.